కాల్స్ కాదు, ఫేక్ అంటే వేరే వేరే అకౌంట్స్ నుంచి మెసేజెస్ పెడతారు. మిమ్మల్ని చంపేస్తారు తెలీదా, మీరు సేఫ్గా ఉండండి, కొంచెం ఇండైరెక్ట్గా, లేదా మీ మీద టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది, అలాంటి మెసేజ్లు పెడతారు భయపెట్టడానికి. అనిపిస్తుంది ఒక్కొక్కసారి భయం భయం. బట్ ద స్టేక్స్ ఆర్ సో హై. అంటే ఇక్కడ నేను తీసుకున్న వర్క్ ఎలాంటిదంటే, నేను ఒక్క అడుగు వెనకేసినా బోల్డంత మంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఎంతమందికి అవేర్నెస్ వచ్చింది, ఆర్డర్ తెప్పించగలిగాము ఈ చెత్త నమ్మకుండా. ఓకే, మేబీ నా ప్రకారం ఇది చెత్తే, ఎందుకంటే ఇది ఎంతో మంది పేరెంట్స్ని మోసం చేశారు వీళ్ళు. సో నా ప్రకారం ఎస్, ఐ విల్ గో ఆన్ రికార్డ్ సేయింగ్ దాట్. ఓకే, 5 టీ స్పూన్ షుగర్ ప్యాకెట్కి. ఓకే, అండ్ డిహైడ్రేషన్ అప్పుడే కాదు, ఇదేదో హెల్త్ డ్రింక్ అనుకుని రోజు 3-4 ప్యాకెట్లు తాగే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు అప్పుడు ఆ టైంలో. ఒబెసిటీ, ఈ రిస్క్లన్నీ మనం ఒక పక్కన ఫైట్ చేస్తుంటే 5 టీ స్పూన్ షుగర్ పర్ టెట్రా ప్యాక్ అమ్మారు వీళ్ళు. 2 డెకేడ్స్ అంటే 20 సంవత్సరాలు. ఓకే, సో ఈ కంపెనీ వాళ్ళు పెట్టిన అలిగేషనే కాకుండా ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చాలా మంది నాకు సపోర్ట్ ఉన్నారు లోపల. కానీ లీడర్షిప్ అండ్ ఆ లీడర్షిప్ చుట్టూ ఉండే కాటరీ ఉంటారు కదా, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళు మట్టుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈమె పబ్లిసిటీ కోసం చేసింది. ఎవరన్నా 8 ఏళ్ళ నుంచి కష్టపడి అవేర్నెస్ రేస్ చేసుకుంటా, లెటర్స్ రాసుకుంటా అథారిటీస్కి, ప్రూఫ్లు కలెక్ట్ చేసుకుంటా, అండ్ పెద్ద కంపెనీతో ఫైట్ చేస్తున్నాను, లైఫ్కి రిస్క్ ఉండొచ్చు అని తెలిసి కూడా ఎవరైనా చేస్తారా అండి? ఓకే, అలా అంటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ విన్నా ఇవాళ డబ్బుల కోసం అంట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటే అంటే డబ్బులు వచ్చేస్తాయంట. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఇట్ ఈస్ ఎ సోషల్ ఛానల్. మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ కనపడదు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు తెలుసు కదా, మీరు మీడియాలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో నేను ఎండార్స్మెంట్స్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. చేస్తున్నానా? పబ్లిక్ హెల్త్ గురించి పబ్లిక్ అవేర్నెస్ అంతే. ఇట్స్ ఎ సోషల్ ఛానల్. హౌ విల్ ఐ గెట్ మనీ? ఐ ఓన్లీ గెట్ స్ట్రెస్ ఉంటుంది. ఇదిగో ఇలాంటి థ్రెడ్స్ అయి పెట్టినప్పుడు భయము, ఇంతకు మించి, అండ్ మా ఫ్యామిలీకి స్ట్రెస్, అండ్ నా టైమ్ కన్జంప్షన్. దీనికి మించి నాకు వచ్చేది ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటి, వీళ్ళ బ్రదర్ ఎవరో లాయరు, అందుకే ఏం నష్టపోయేదేం లేదు, అందుకనే చెప్తుందని మళ్ళీ ఇంకో కామెంటు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కేసు చేస్తుంది మా బ్రదర్ కాదు. రెండోది నాదే కాదు, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం, వేరే వేరే అడ్వకేట్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ ప్రోబోనోనే చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సోషల్ కాజ్, అందుకని చేస్తున్నారు వాళ్ళు. అంతేకాని ఇటు పిచ్చి వాగుడు అనమాట. మొన్న ఈ మధ్య విన్న డాక్టర్ నీలి రామచంద్రన్ ఎవరో సీనియర్ పీడియాట్రిషియన్, నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా, మేబీ ఎదురు బదురు చూసుంటాను ఎప్పుడన్నా. పబ్లిసిటీ కోసం చేస్తుంది, పబ్లిసిటీ క్రేవింగ్. అసలు ఈ మాటలు వింటుంటేనే వీళ్ళు బుర్రలు ఎక్కడున్నాయి, అసలు ఇంత తక్కువగా ఆలోచిస్తారా వీళ్ళు? డబ్బుల కోసం సోషల్ మీడియాలో నాకు క్లోజ్ టు 1 million ఫాలోవర్స్ ఉన్నారంట, అందుకని నాకు డబ్బులు వస్తాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ వింటుంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, నేను ఎన్నేళ్ళ నుంచో వాళ్ళకి లెటర్స్ రాస్తున్నాను, అంటే వాళ్ళ బాసెస్ ప్రెసిడెంట్స్కి, ముందు స్టేట్ వాళ్ళకి, తర్వాత సెంట్రల్ వాళ్ళకి. అయితే వాళ్ళు రెస్పాండ్ కాకపోగా కాన్ఫరెన్సెస్లో మళ్ళా వీళ్ళవే స్టాల్స్ పెడుతుంటే నేను గట్టిగా మాట్లాడానని వాళ్ళు కడుపు మంటగా ఉంది. ఓకే, ఈసారి కూడా ప్రెసిడెంట్ డాక్టర్ నీలం మోహన్ గారికి నేను, మ్యామ్ ఇదిగో ఇది ఇంకా స్టిల్ కన్ఫ్యూజ్ చేస్తుంది ప్రజల్ని, వీళ్ళని మీరు అడగండి గట్టిగా. యాజ్ ఐఏపీ అడిగిన దానికి నేను అడిగిన దానికి తేడా ఉంటుంది కదా. నేను ఒక పీడియాట్రిషియన్ని, వాళ్ళు 50,000 పీడియాట్రిషియన్స్. అడగండి లేబుల్ ఇది, ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది, పైన ఓన్లీ కొంచెం మార్చారు. ఇప్పుడు చూడండి సేమ్ టు సేమ్ కదా.
అంటే మీరు public ఏం అడగండి. తెలుస్తుంది చెప్పండి, అదే తెలీదు అదే కదా, మీరు అడగండి, తీసేసుకుంటారు. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో దీన్ని పూర్తిగా రీబ్రాండ్ చేయమని అడగండి అండ్ డైలీ హైడ్రేషన్ డ్రింక్గా ప్రమోట్ చేయొద్దని చెప్పండి. అండ్ వాళ్ళు ఇష్యూ చేసిన నోటీస్ని కండెమ్ చేయండి. నాకు ఇష్యూ చేసిన నోటీస్, ఎందుకంటే ఫ్యూచర్లో ఎవరైనా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంటే కంపెనీస్ వాళ్ళని తొక్కేయాలని చూడకూడదు. అంటే ఆర్గనైజేషన్స్ షుడ్ రేజ్ దేర్ వాయిస్. వాళ్ళ నుంచి నేను ఏదో పెద్ద లీగల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసి అడగల, కానీ వీళ్ళు రూమర్స్ ఏం స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇప్పుడు వరకు నేను ఐఏపీతో మాట్లాడలేదు, అసలు వాళ్ళకి లెటర్సే రాయలేదంట. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉన్న అలా మాట్లాడితే ఇంక వాళ్ళని ఏమనాలో నాకు తెలీదు. ఐ మీన్ ఓకే. I understand. సో నేను వాళ్ళకి లెటర్సే రాయలేదంట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను వాళ్ళని బెగ్ చేస్తున్నా అంట లీగల్ హెల్ప్ సపోర్ట్ కోసం. నేను ఎవరిని బెగ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అది కలగానే మిగిలిపోద్ది, ఒక డ్రీమ్గా. Yeah. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెగ్ దెమ్. కండెమ్ చేయమని ఎందుకు అడిగానంటే రేపు ఎవరైనా పబ్లిక్ హెల్త్ గురించి అవేర్నెస్ రేస్ చేయాల్సి వస్తే ఓకే, మన ఇన్స్టిట్యూషన్ వీళ్ళందరూ దాన్ని అలౌ చేయరు అనే నమ్మకం కోసం కంపెనీ వాళ్ళు కూడా భయపడాలి. అంటే పబ్లిక్ హెల్త్ ఎవరైనా రేస్ చేస్తుంటే మనం ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టకూడదని వాళ్ళు భయపడాలి. ఇది చాలదన్నట్టు ఈ కంపెనీ వాళ్ళు ఒక నోటీస్ పెట్టారు, పబ్లిక్ నోటీస్. ఏంటంటే మా ప్రోడక్ట్స్ అన్నీ, ఇదిగో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఐఏపీ కాన్ఫరెన్స్, పెడికాన్ అంటారు, అందులో మేము వీటిని ప్రజెంట్ చేసాము. అంటే ఐఏపీ వాళ్ళు దీన్ని సైంటిఫిక్గా వ్యాలిడేట్ చేశారన్న అర్థంలో పెట్టారు. ఓకే, దాన్ని కూడా కండెమ్ చేయమన్నా. మరి తప్పు కదా అది చెప్పటం. వీళ్ళు కాన్ఫరెన్స్కి డబ్బులు ఇచ్చారు, స్టాల్ పెట్టుకొని ఇచ్చారు, ఇది సైంటిఫిక్ ఎలా అవుతుంది? సో ఇవన్నీ చెప్తే అది చేయకపోగా కొత్తగా పొజిషన్ స్టేట్మెంట్ అని రిలీజ్ చేశారు. డైరియా అప్పుడు మీరు WHO ఫార్ములా ORS వాడండి అని చెప్పారు. అది ఎప్పటి నుంచో మనకు తెలుసు, కొత్తగా ఇప్పుడు చెప్పేదేం లేదు. అండ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఎప్పుడన్నా జ్వరం ఉన్నప్పుడు అది మీరు వాడచ్చు, సుక్రలోజ్ సేఫ్ అని పొజిషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సుక్రలోజ్ సేఫ్ అన్నారే తప్ప మీరు రోజు వాడితే ఈ రిస్క్స్ ఉంటాయని పేరెంట్స్కి చెప్పాలి ఐఏపీ వాళ్ళు. అంతే కదండి, చెప్పాలి కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఓన్లీ సుక్రలోజ్ గురించి ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే ద హోల్ కాంట్రవర్సీ, రీసెంట్ కాంట్రవర్సీ ఇస్ అబౌట్ సుక్రలోజ్ ఇన్ ERZ. ఓకే. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు అది రాశారు అంతే. అందులో క్లియర్గా కనపడుతుంది మీకు. వాళ్ళ కంపెనీ వాళ్ళు నాకు పంపిన నోటీస్ చదవండి, వాళ్ళు పుట్టిన పబ్లిక్ నోటీస్ చదవండి, ఐఏపీ వాళ్ళు ఇష్యూ చేసిన పొజిషన్ స్టేట్మెంట్ చదివితే వాళ్ళ నోట్ నుంచి ఊడిపట్టినట్టు మీకు క్లియర్గా కనపడుతుంది.